హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఇంతకు ముందర అధ్యాయంలో కార్తీక పురాణంలో ఆ సుదర్శన చక్రము, అటు దూర్వాసుణ్ణి అటు అంబరీషుణ్ణి కూడా ఇద్దరిని ఆశీర్వదించి అక్కడ ఉండేటువంటి భక్తులందరికీ కూడా దర్శనమిచ్చి అంతర్ధానం అయిపోయిందని చెప్పుకున్నాం కదా. చూడండి, మనకి 24వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం దాకా ఈ అంబరీషుడు దూర్వాసుని యొక్క వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి చరిత్రే మనకి ఈ కార్తీక పురాణంలో విశేషంగా చెప్పబడి ఉంది. అంటే అంబరీషుడు అంతటి పరమ భాగవతోత్తముడు, అంతటి వినయ భక్తి తత్పరుడు, వినయంతో కూడిన భక్తి అన్నమాట. ఆయనకి కేవలం భక్తి ఉందనేటువంటి అహంకారంతో కూడిన భక్తి కాదు, ఆయనకి వినయంతో కూడినటువంటి భక్తి తత్పరుడు. చూడండి, ఆ సుదర్శన చక్రాన్ని కూడా ఏమని ప్రార్థించాడు, నువ్వు చంపాలంటే మొదట నన్ను చంపి తర్వాతే ఆ దుర్వాస మహర్షిని చంపని కోరుకున్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత అంబరీష మహారాజు దుర్వాసుని ఏ విధంగా పూజించాడు అనేటువంటి విషయాన్ని మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. ఇప్పుడు కార్తీక పురాణం 29వ అధ్యాయము, అంబరీషుడు దూర్వాసుని పూజించుట. మరలా ఇక్కడ అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పనారంభించును. అంతే కదా, ఆ సుదర్శన చక్రం ఇద్దరిని కూడా రక్షించి ఇద్దరు భక్త కోటికి అందరికీ కూడా దర్శనమిచ్చి అంతర్ధానం అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అత్రి మహాముని అగస్త్యుల వారితో చెప్తున్నారనమాట. ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణామములు ఆచరించి ఆయన యొక్క పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సును జల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. చూడండి, ఆయన ఎంత వినయ విధేయతలో చూడండి, అంత చేసినా కూడా మళ్ళీ ఆయన కాళ్ళు కడిగి ఆ నీళ్ళని ఆయన యొక్క శిరస్సును జల్లుకొని మళ్ళీ చెప్తున్నాడు ఆయనతోటి, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్యమైనటువంటి గృహస్థుడినయ్యా. నా శక్తి కొలది నేను ఆ శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటాను. వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నిప్పుడు. చూడండి, ఆయన అంత కొట్టి అని చేసినా కూడా, అయ్యో నా వల్ల మీకు ఇట్లాంటి కష్టం కలిగింది, ఆ సుదర్శన చక్రం మిమ్మల్ని వెంబడించింది కాబట్టి నా వల్ల మీకు కలిగినటువంటి కష్టాలకి నన్ను క్షమించండి, మన్నించండి. మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుటచే తమకు ఆతిథ్యం ఇవ్వవలైనని ఆహ్వానించితిని. మీ మీద నాకు చాలా గౌరవం, ప్రేమ ఉంది కాబట్టి మీకు ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి ఆహ్వానించా. కానీ నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశాన్ని పావనం చేసి కృతార్థుని చేయుడు. అయ్యా, జరిగిందో జరిగిపోయింది, ఎప్పటికైనా సరే మీరు నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కూడా పావనం చేసి నన్ను కృతార్థుని చేయండి అని చెప్పి వేడుకున్నాడు ఆ దుర్వాస మహాముని. ఎవరు? అంబరీష మహారాజు. మీరు దయార్ద్ర హృదయులు, ప్రథమ కోపముతో నుండి శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి, నేను ధన్యుడనైతిని. చూడండి, ఆయన ఎంత వినయం, దానికి మెచ్చుకోవచ్చు. మనమైతేనా, నువ్వు నా కాలుతో నన్ను ధన్యావు, అసలు నువ్వు ఎవడి నన్ను మా ఇంటికి రావడానికి అంటాం కదండి, మన సామాన్య మానవులు. కాబట్టి అంబరీషుడు అందుకే పరమ భాగవతోత్తముడు, శ్రీమన్నారాయణ భక్తులలో శ్రేష్ఠుడు అనమాట. కాబట్టి ఇంకా ఆయన చూడు, అయ్యా మీరు ఫస్ట్లో పాపం కోపంతో ప్రథమంగా నన్ను శపించినప్పటికీ కూడా మరలా నా మీద దయ ఉంచి నా గృహానికి వచ్చారయ్యా, నేను ధన్యుడనైతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ ఉపకారాన్ని మరువలేకున్నాను. ఇంకా పైగా చెప్తున్నా చూడు, ఒక చెడు కూడా మనం ఒక మంచిగా అంటుంటారు, మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, ఏ జరిగినా మన మంచిగా అనుకోండి అని చెప్పి. అదేవిధంగా ఇక్కడ అంబరీష మహారాజు కూడా చెప్తున్నాడు, అయ్యా మీకు మీ రాక వల్ల నేను ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఆయుధమైన ఆ సుదర్శన చక్రాన్ని చూసే భాగ్యం నాకు కలిగిందయ్యా. కాబట్టి దానికి నేనే మీకు మీ యొక్క ఉపకారాన్ని, మీరు నాకు ఎంత ఉపకారం చేశారంటే ఆ శ్రీమన్నారాయణ యొక్క మహిమాన్వితమైనటువంటి దివ్యమైనటువంటి ఆ సుదర్శన చక్రాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పించారు. కాబట్టి మీ యొక్క ఉపకారాన్ని నేను మరువలేకున్నాను అని చెప్పాట. మహానుభావ, నా మనసు సంతోషముతో మిమ్మెట్లు స్తుతింపవలైనో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుతున్నాను. అయ్యా, మిమ్మల్ని ఎలా పొగడాలో ఎలా స్తుతించాలో నాకు తెలియట్లా, కాకపోతే నా కండ్ల వెంట వచ్చేటువంటి ఆనంద బాష్పాలతో మీ పాదాలను కడుగుతున్నానయ్యా. తమకు ఎంత సేవ చేసిరను ఇంకనూ రుణపడి ఉందును. కాన ఓ పుణ్యపురుష, నాకు మరల
పునర్జన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠులయందును ఆ శ్రీమన్నారాయణి యందును మనస్సు గలవాడనై ఉండునట్లు నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించును. ఆయనకు అసలు ఉంది, సుదర్శన చక్రమే పొగిడింది. అంబరీష, నీ యొక్క తపశక్తి కూడా ఆయన యొక్క పుణ్యఫలం వల్ల ఆయన యొక్క భక్తి ముందర పనిచేయలేదు. అయినప్పటికీ కూడా అంబరీషుడు ఇంకా వినయుడయ్యి, అయ్యా నాకు జీవితాంతం కూడా ఎప్పుడు ఆ శ్రీమన్నారాయణ మీద మీలాంటి మునిశ్రేష్ఠుల మీద భక్తి కలిగి ఉండేటట్టు నన్ను ఆశీర్వదించండి, నాకు మళ్ళా జన్మ లేకుండా ఉండేటట్టు అనుగ్రహించండి అని చెప్పి దయచేసి ఆయన వేడుకొని ప్రార్థించి రండి మనం కలిసి భోంచేద్దాము, సహభక్తి భోజనానికి దయచేయండి అని చెప్పి ఆ దుర్వాస మహాముని ఆహ్వానించాట. ఈ విధముగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానుడవి నావు. దానికి దుర్వాస మహర్షికి కూడా ఇప్పుడు జ్ఞానోదయమైంది కదా. ఆయన వైకుంఠానికి పోయినప్పుడు ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు కదా, ఆయన అహంకారం అణిగిపోయింది కదా. కాబట్టి అప్పుడు ఈ దుర్వాస మహర్షి యొక్క పాదములపై బడి ప్రార్థించేటువంటి అంబరీషుని చూచి అప్పుడు దుర్వాస మహర్షి ఏమంటున్నాడంటే, ఓ రాజా, ఎవరైనా సరే ఎదుటి వాళ్ళ యొక్క బాధను నివారణ గావించి బాధను తీర్చి వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడుతారో వాళ్ళు ఈ శత్రువులకైనను శక్తి కొర చూడండి, ఒక్కొక్కరు మనకు శత్రువులు ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి అపకారికి కూడా ఉపకారం చేయాలి. మనది మన యొక్క సనాతన ధర్మం, మన ధర్మశాస్త్రాలు చెప్పేది కూడా అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి అని చెప్పి మన శత్రువులకైనా కూడా వాళ్ళ శక్తి కొలది ఎవరైతే ఉపకారం సహాయం చేస్తారో అలాంటి వాళ్ళు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. కాబట్టి చూడండి, ఎవ్వరూ కూడా ఎవరిని బాధ పెట్టకూడదండి. వీలైనంత వరకు ఫస్ట్ ఆ ధర్మం తెలుసుకోవాలి. నీవు దానికి అదే చెప్తున్నాడు దుర్వాసుడు, అయ్యా నువ్వు నాకు తండ్రితో సమానం, నా ప్రాణాలు కాపాడావు సుదర్శన చక్రం నుంచి, నీవు నాకు ఇష్టడవు, తండ్రితో సమానమైనావు. అయినప్పటికీ కూడా నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆయు క్షీణము కలుగును, అందుచేత నీకు నమస్కరించలేదు. చూడండి, ఎంతటి గొప్పవాళ్ళైనా సరే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కరించకూడదు. తెలుసుకోవాలి. మనం ఎంతటి హోదాలో ఉన్నా పదవుల్లో ఉన్నా అతని పాపం ఎంతటి వయసులో పెద్దవాడైనా ఎంతటి గొప్పవాడైనా నాకు నమస్కరించాలా, నేనేదో మినిస్టర్ని నేనేదో అట్లా అనుకోకూడదండి. ఎవరం కూడా విడిగా కూడా మన ఇళ్లల్లో కూడా మనకి మనం డబ్బు సంపాదించి ఎంత ఉన్నా కూడా పెద్దవాళ్ళ పట్ల వినయ విధేయతలుగా ఉంటే మన యొక్క కీర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. మనం ఎవరమైనా సరే మనం అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ దుర్వాస మహర్షి, అయ్యా నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడివి కాబట్టి నీకు ఆయుక్షీణం కలుగుతుంది, అందుచేత నీకు నమస్కరించలేదు. నీవు కోరిన ఈ స్వల్ప కోరికను, ఎందుకంటే సహపంక్తి భోజనానికి ఆహ్వానించాడు కదా, కాబట్టి నువ్వు కోరినటువంటి ఈ స్వల్ప కోరికను అట్లానే తీరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించి తిని. అంతే కదా, పరమ భక్తుడైనటువంటి ఆ అంబరీషునికి మనస్తాపాన్ని కలుగజేసినందువల్ల ఆయనే చెప్పుకుంటున్నాడు దుర్వాస మహర్షి, నాకు తగిన ప్రాయశ్చిత్తాన్ని నేను అనుభవించేశానయ్యా, నాకు సంభవించిన విపత్తును తొలగించటకు నీవే దిక్కైతివి. కాబట్టి నాకు అంతటి కష్టం కలిగింది, ఆ సుదర్శన చక్రం వెంబడించింది, ఎవరు కూడా రక్షించలేకపోయారు. చివరికి దాని నుంచి నువ్వే నాకు దిక్కయి శరణయి కాపాడావు, దాన్ని రక్షించావు. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. కాబట్టి నీతోటి భోజనము చేయుట నా భాగ్యముగాక మరొకటి ఎగునా అని చెప్పి అన్నట్టు ఆయన. కాబట్టి అలాంటి గొప్పవాడమైనటువంటి ధర్మాత్ముడమైనటువంటి పరమ భక్తుడమైనటువంటి నీతోటి భోజనం చేయడం నా భాగ్యం గాక ఇంకేమన్నా ఉంటుందా, మరొకటి అవుతుందా అని చెప్పి దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళిపోయాట. చూడండి ఎంతటి దుర్వాసుడు అంబరీషుడి మధ్య ఎంతటి కథ నడిచిందో. ఈ వృత్తాంతమంతయు ఏ రోజు జరిగిందంటే కార్తీక శుద్ధ ద్వాదశి దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావము ఎంతటి మాహాత్మ్యము గలదో గ్రహించితివి కదా. అంటే కార్తీక శుద్ధ ద్వాదశి దినం రోజు జరిగిందమ్మా ఇది. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున
శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును. అప్పటిదాకా ఆయన యోగనిద్రలో ఉండి లేచి అప్పుడే ప్రశాంతంగా ఉంటాడనమాట, ప్రసన్న మనస్కుడై ఉంటాడట. కనుకనే ఆ రోజునకు అంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రులంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని యొక్క ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయును, అట్టి వాని యొక్క సర్వ పాపములు కూడా ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయిట. కాబట్టి ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని అంటే ఆ రోజంతా ఏం తినకుండా నిరాహారం ఉండి తెల్లవారి ద్వాదశి రోజున మళ్ళా శ్రీ మహావిష్ణువును యథాశక్తిగా పూజించి బ్రాహ్మణులందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళతో కలిసి ఎవరైతే భోజనం చేస్తారో ఈ ఏకాదశి ద్వాదశి వ్రత ప్రభావం వల్ల వాళ్ళ యొక్క పాపాలని కూడా పటాపంచలైపోతాయి. ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలను. కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉండేటువంటి వాళ్ళండి ఈ విషయాన్ని కూడా జ్ఞప్తికి ఉంచుకోవాలి. ద్వాదశి తెల్లవారిన తర్వాత ఎంతవరకు ఉందో చూసుకొని ఆ ద్వాదశి గడియలు దాటకుండానే భుజించాలండి. అది కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఏకాదశి వ్రతం యొక్క ఫలం దక్కుతుంది. దానికోసమే కదా ద్వాదశి గడియలు దాటకుండా ఆయన జలపానం స్వీకరించాడదే కదా ఇంత సంఘటన జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని ఏకాదశి ఉపవాసం ఎంత ముఖ్యమో ద్వాదశి పారణ కూడా అంతే ముఖ్యం. అంటే పారణ అంటే ఉపవాస దీక్షను విరమించడం, ద్వాదశి గడియల లోపే పారణ చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ ఒక్కటియు విడవకూడదు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి, ద్వాదశి నాడు ఖచ్చితంగా ద్వాదశి గడియల లోపల పాలన చేయాలి. ఇది రెండూ కూడా విడవకూడదు, రెండూ ముఖ్యమైనటువంటివే. శ్రీహరి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధములా శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు. చూడండి అదే చెప్తున్నాడు, కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని రకాల కూడా శ్రేయస్కరమైనటువంటి దినం. దాని యొక్క ఫలితాన్ని గురించి ఏమాత్రం కూడా ఎవ్వరు కూడా అనుమానం అనేది వ్యక్తం చేయకూడదు, సంశయింపకూడదు. ఎందుకంటే మర్రి చెట్టు ఉంటుంది కదండి, ఎంత పెద్దది మర్రి చెట్టు, వృక్షం చూసుంటారు కదా మర్రి వృక్షం. దాని యొక్క విత్తనం చాలా చిన్నది, కానీ అయినను అదే గొప్ప వృక్షం. అది ఊడలు పెడుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుందండి మర్రి వృక్షం. కాబట్టి అదే గొప్ప వృక్షమైనట్టుగా మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది, అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగా ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానియక కాపాడును. మర్రి చెట్టు ఏ విధంగా ఎంత చిన్న విత్తనమైనప్పటికీ కూడా అది ఎంత గొప్ప వృక్షమైనటువంటి విధంగానే కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో నియమానుసారంగా మన శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఎవరైనా సరే ఏ కొంచెం పుణ్యం చేసినా సరే అది అంత్యకాలంలో మనకి యమదూతల పాలు కాకుండా కాపాడుతుంది. అదే కదా మనం అజామిల్డి కథలో తెలుసుకున్నాం. కాబట్టి అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవులు కూడా తరించారట. ఈ కార్తీక మాసం యొక్క వ్రతాన్ని ఆచరించి దేవతలందరే కాకుండా సమస్త మానవులు కూడా తరించడం జరిగింది. కాబట్టి చూడండి, ఇది దుర్వాసుడు అంబరీషుడుది వీళ్ళ యొక్క వృత్తాంతం, వీళ్ళ యొక్క విషయాలన్నీ కూడా మనకి 24వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం దాకా చెప్పబడింది. దీన్ని బట్టే మనం ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము ఎంత శ్రేష్టమైనవో, ఎంత గొప్పవో, ఎంత మహిమ గలవో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనటువంటి వాళ్ళు కొన్ని ఏకాదశులకైనా సరే ఉండినటువంటి ఏకాదశి మీ ఆరోగ్యం చూసుకొని శక్తి కొలది నియమబద్ధంగా భక్తి శ్రద్ధలతోటి ఆచరించండి. కాబట్టి అంతేకాకుండా ఈ కథను ఎవరు చదివినా లేక విన్నా సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును. ఒకవేళ మేము అవన్నీ ఏం చేయలేమన్నా కూడా కనీసం కథను వినొచ్చు కదండి, దానికి ఏం భాగ్యం ఏముంది అందులో. ఇప్పుడు మరీ సులభ సాధన రోజు చెప్తూనే ఉన్నాం మనం. ఈ యూట్యూబ్ పెట్టుకుంటే మనం పని చేసుకుంటూ కూడా వినొచ్చు. కాబట్టి ఈ కథను ఎవరు చదివినా లేక విన్నా వాళ్ళకు కూడా సకలైశ్వర్యములు సిద్ధించడమే కాకుండా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందిట. కాబట్టి ఇప్పుడు ఈనాటి
యువకులు ఎక్కువగా ఆ పని వాళ్ళు బిజీ లైఫ్లో చేయలేరు, పాపం కష్టం ఉద్యోగాలు. కాబట్టి ఇలాంటి కథలను వినమని చెప్పండి. కనీసం ఖాళీ దొరికినప్పుడైనా సరే. ఇప్పుడు ఆదివారం అంత ముందర జరిగిన కథలన్నీ ఊరకు వినొచ్చు కదా, వాళ్ళు పని చేసుకుంటూ వినొచ్చు కదా. కాబట్టి ఎందుకంటే మంచి మాటలు విన్నందువల్ల క్రమేణా మనకు కూడా మంచి ఆలోచనలు కలుగుతాయి, కాబట్టి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందిట అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి. ఇదండి కార్తీక పురాణం 29వ అధ్యాయము సమాప్తం. ఇంకొక రోజులోకి వచ్చేసామండి. కార్తీక మాసాన్ని సుసంపన్నంగా కూడా అందరం పూర్తి చేసుకోబోతున్నాం ఇంకొక రోజులో.